నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో సైంటిస్ట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ పోటీ పరీక్ష ద్వారా ఎంపికైన వారికి గ్రూప్ ఏ కేడర్ ఉద్యోగం లభిస్తుంది. మంచి జీతభత్యాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడే మంచి అవకాశంగా నిపుణులు పేర్కొంటున్నారు. మూడంచెల పరీక్షా విధానంలో ఎంపిక జరిగే ఈ రీసెర్చ్ పరమైన ఉద్యోగాలు ఎప్పుడూ అవసరంగానే ఉంటాయి. యువత రీసెర్చ్ రంగంలో అడుగుపెడితే తమకు నచ్చిన రంగంలో పరిశోధనలు చేయటం, తద్వారా దేశ ప్రగతికి తమ వంతు సేవను చేసి సౌలభ్యం కూడా దొరుకుతుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. యూపీఎస్సీ నిర్వహించేటటువంటి కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్కు నోటిఫికేషన్ వెలువడింది. దీనికి అప్లై చేయడానికి ఏంటంటే 27 అక్టోబర్ లాస్ట్ డేటు. upsconline.nic.in వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. సో ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే గ్రూప్ ఏలో ఉండేటటువంటి పోస్టులు ఫిల్ అవుతాయి. అందులో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అలాగే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో ఉన్నటువంటి పోస్టులు ఫిల్ చేయడానికి ఈ యొక్క ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. మొదటి విభాగంలో ఏంటంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కెమిస్ట్ పోస్టులు ఉంటాయన్నమాట, అవి గ్రూప్ ఏ. అలాగే ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో ఏంటంటే సైంటిస్ట్ బి, అవి కూడా గ్రూప్ ఏ పోస్టులే. 3 విభాగాల్లో ఉంటాయి: కెమికల్, జియోఫిజిక్స్, హైడ్రోజియాలజీ. సో అసలు ఈ యొక్క పరీక్షా విధానం ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా ఉంటుందని చూస్తే టోటల్గా అంతా ఆన్లైన్ అప్లికేషనే. అప్లికేషన్ చేసేటప్పటికే ఏమేమి ఉంచుకోవాలి రెడీగా అనేటటువంటిది వాళ్ళు వెబ్సైట్లో క్లియర్గా మీ యొక్క మార్క్ లిస్టులు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇక ఏదైనా రిజర్వేషన్స్ ఉంటే కనుక ఆ సపోర్టింగ్ చేసే డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి. ఈ యొక్క పరీక్ష వీళ్ళు నిర్వహించేటటువంటి విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి సెకండ్ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో కూడా క్వాలిఫై అయితే ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో అంటే 3 దశల్లో ఉంటుంది ఇది. ఎవరైతే అభ్యర్థులు అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమినరీలో వచ్చిన మార్క్స్, అలాగే మెయిన్లో వచ్చిన మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్ అన్నీ కూడా మీ యొక్క ర్యాంకింగ్లోకి తీసుకోవడం జరుగుతుంది. పరీక్ష నిర్వహించేటప్పుడు ప్రిలిమినరీ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏంటంటే 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, ఇంకొకటి సబ్జెక్ట్ పేపర్ అనమాట. సో ఇందులో ఎలా ఉంటుందంటే ఈ జనరల్ స్టడీస్ 100 మార్క్స్ ఉంటుంది, మన టెక్నికల్ పేపర్ వచ్చి 300 మార్క్స్ ఉంటుంది, టోటల్గా 400 మార్క్స్ ఉంటుంది అనమాట. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ కాబట్టి దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే రాంగ్ ఆన్సర్ అయితే కనుక 1/3 అంటే 0.33 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ముఖ్యంగా జనరల్ స్టడీస్ చూసుకున్నట్లయితే ఇటు కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉండే కరెంట్ అఫైర్స్ చూసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటుగా పాలిటీ అలాగే జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇవన్నీ కూడా కొంచెం ఫోకస్డ్గానే చూసుకోవాల్సిన, ఎందుకంటే మీరు ఎక్కువ మంది ఇటు సైన్సెస్లో ఎంఎస్సితో ఉంటారు కాబట్టి కొంత ఈ జనరల్ స్టడీస్ అనేది మీకు కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఇచ్చినటువంటి సిలబస్ని మొత్తం కవర్ చేసుకునేలాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సరే, ఒకసారి ఈ ఎగ్జామ్ అయిపోయాక క్వాలిఫై అయ్యి మెయిన్కి వచ్చాం అనుకోండి. మెయిన్ ఎలా ఉంటుందంటే 3 పేపర్స్ ఉంటాయి. 3 పేపర్స్, ఈచ్ పేపర్ 200 మార్క్స్. ఇందులో హైడ్రోజియాలజీ అలాగే జియోఫిజిక్స్, కెమిస్ట్రీ స్ట్రీమ్స్ ఉన్నాయి. అంటే ఈ కెమిస్ట్రీతో రాసేవాళ్ళు ఇటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పోస్టులకు కావచ్చు, లేకపోతే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో ఉండేటువంటి కెమికల్ దానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏంటంటే టోటల్గా 3 పేపర్లు కెమిస్ట్రీయే రాస్తారు. అలాగే ఇటు హైడ్రోజియాలజీతో వచ్చేవాళ్ళు ఏంటంటే 3 పేపర్లో 2 పేపర్లో జియోఫిజిక్స్ ఉంటాయి, ఒకటి 3వ పేపరు హైడ్రోజియాలజీ పేపర్ రాయాల్సి వస్తారు. జియోఫిజిక్స్తో వచ్చేవాళ్ళు మొత్తం 3 పేపర్లు కూడా జియోఫిజిక్స్ పేపర్లో రాయాల్సి, అంటే టోటల్గా మీరు రాసేటటువంటి 3 మార్కులు 3 × 200 అనమాట, 600 మార్క్స్. అప్పుడు ఈ 600 మార్క్స్లోనూ మీకు ప్రిలిమినరీలో వచ్చిన మార్క్స్, మెయిన్లో వచ్చిన మార్క్స్ 2 కూడా లెక్కలోకి తీసుకొని తర్వాత ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వస్తుంది. ఇక్కడ మెయిన్ పేపర్ రాసేటప్పుడు ఏంటంటే మెయిన్ పేపర్ అనేది కన్వెన్షనల్ పేపర్ అంటాం అనమాట. అంటే ప్యూర్ డిస్క్రిప్టివ్ పేపర్. అంటే మనం ఒక ఎగ్జామ్లో ఎలా అయితే ఒక 5 మార్క్స్ క్వశ్చన్సా 10 మార్క్స్ క్వశ్చన్సా రెగ్యులర్ ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇంచుమించుగా అదే ప్యాటర్న్లో ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా వచ్చిన అన్ని మార్కులు తీసుకొని మీకు సెలక్షన్ క్రైటీరియా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్ కానీ చూసినట్లయితే మీకు 21 ఫిబ్రవరి 2021న వాళ్ళు ప్రిలిమినరీ నిర్వహించడం జరుగుతుంది. ఒక్కసారి ప్రిలిమినరీలో క్వాలిఫై అయ్యాక
జూలై 17th 18th 2021లో మెయిన్స్ టెస్ట్ ఉండొచ్చు. సో అందువల్ల మెయిన్ టెస్ట్కి ఎక్కువ మీకు టైం ఉంది కాబట్టి ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్ ఉంది కానీ మెయిన్స్లో లేదు. సో అందువల్ల మీరు ఏం చేయాలి, ప్రిలిమినరీకి వెళ్ళేటప్పుడు సబ్జెక్ట్ కూడా మీకు సిలబస్ అంతా వాళ్ళు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమినరీ వరకు ఫస్ట్ ఫోకస్ చేసి ఈ ఫిబ్రవరి 21 ఉండే టెస్ట్ మీరు సన్నద్ధం అయితే చాలా బాగుంటుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉండే కెమిస్ట్ పోస్టులకి, అలాగే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో ఉండేటువంటి కెమిస్ట్ పోస్టులకి ఏంటంటే మీరు మాస్టర్స్ చేసి ఉండాలి. అలాగే హైడ్రోజియాలజీ కానీ చూశారనుకోండి, అంటే మీరు ఇటు ఎంఎస్సి జియాలజీ చేసి ఉండొచ్చు, లేకపోతే అప్లైడ్ జియాలజీ చేసి ఉండొచ్చు, మెరైన్ జియాలజీ చేసి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా హైడ్రోజియాలజీ డిపార్ట్మెంట్కు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. జియోఫిజిక్స్ చూసుకున్నట్లయితే మీరు ఎంఎస్సి జియోఫిజిక్స్, అలాగే ఎంఎస్సి ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, అలాగే మెరైన్ జియోఫిజిక్స్, అలా వాళ్ళంతా కూడా ఎలిజిబిలిటీ అంతా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పరీక్షకు మంచి సమయం ఉంది కాబట్టి మీరు ఒక చక్కటి ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం మీరు ఇటు ప్రిలిమినరీకి ఫస్ట్గా ఫోకస్ చేసుకుంటూ, ప్రిలిమినరీ రాసిన వెంటనే నేను సెలెక్ట్ అయ్యాననే కాన్సెప్ట్లో మళ్ళీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా మెయిన్స్కి కూడా ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేస్తే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మీరు గ్రూప్ ఏ పోస్ట్లో ప్రవేశించడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ విభాగాల్లో ఏంటంటే మీరు అందులో జాయిన్ అయ్యాక కూడా సైంటిస్ట్ అలా జాయిన్ అయ్యాక కొంత రీసెర్చ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇటు హైడ్రోజియాలజీలో కానీ, జియోఫిజిక్స్లో కానీ, ఇటు కెమిస్ట్రీలో కానీ మీరు కొంత రీసెర్చ్ని కూడా కొనసాగించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రీసెర్చ్ ప్రొఫైల్స్కు చాలా అవసరం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత అందరినీ రీసెర్చ్కి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలా మీకు ఎవరన్నా రీసెర్చ్ చేయాలి అనే కోరిక ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ కానీ సరిపోతే మీరు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పార్లమెంటు ద్వారా చట్టం చేయబడిన ఓ సమర్థవంతమైన ఆర్గనైజేషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దీనినే ఎన్టీఏ అని వ్యవహరిస్తారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల మాదిరిగానే వివిధ రకాల ఉద్యోగ నియామకాలకు, ప్రవేశాలకు ఒకే పరీక్ష ద్వారా ఎన్నో రంగాల్లో అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఎన్టీఏ నిర్వహించే పరీక్షలపై సమగ్ర సమాచారాన్ని నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పినది 2019లో ఒక స్వయం ప్రతిపత్తి గల సొసైటీ యాక్ట్ కింద ప్రారంభించబడిన సంస్థ. సో దీన్ని మనం యాక్చువల్గా ఎన్టీఏ అనేది 2019లో ప్రారంభమైనప్పటికీ దీన్ని మనం ఖచ్చితంగా కొత్తగా రాబోతున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపిలో ఒక భాగం కిందే మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఎన్ఈపిలో కూడా ఎన్టీఏ గురించి చాలా స్పష్టంగా ఒక కంప్లీట్ చాప్టరే దీని మీద ఎక్స్ప్లెనేషన్ అనేది పూర్తి స్థాయిలో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని చెప్పి అన్నప్పుడు, యావత్ భారతదేశంలో జరిగే ప్రతి పోటీ పరీక్షని ఒకే విభాగంగా, అంటే ఒక ఇండిపెండెంట్ సొసైటీ, సో దాంట్లో ఎవరికి బెనిఫిషియల్ అని చెప్పనేది కాకుండా నిష్పక్షపాతంగా అన్ని రాష్ట్రాలకి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ రావాలన్న ఈ ప్రతిపాదన మాత్రమే. సో దీని ఉద్దేశంతోనే 2019లో మొదటగా ప్రారంభించినప్పుడు సిబిఎస్ఈ ఏదైతే పోటీ పరీక్షలు నిర్వహిస్తూ వచ్చిందో ఆ పోటీ పరీక్షలన్నింటినీ కూడా ప్రథమ దశలో ఎన్టీఏకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ పోటీ పరీక్షలు అని చెప్పానంటే జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఇటు ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం, అదేవిధంగా మెడికల్ విభాగంలో నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. అయితే ఇప్పటికే అందరికీ దీని మీద ఉన్న అవగాహనతో క్లియర్గా ఏం చెప్పొచ్చు అని చెప్పంటే, గతంలో మనం నీట్ రాక ముందు మనం ఊహించుకుంటూ వస్తే ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రం యొక్క ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మనం ఎంసెట్ అనేది కండక్ట్ చేసుకుని ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే మెడికల్ కళాశాలలో సీట్లు నింపడం అనేది జరిగింది. కానీ ఈ నీట్ ప్రతిపాదన వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పారంటే, యావత్ భారతదేశంలో కావచ్చు లేదా ఇండియా వెలుపలైనా సరే ఒక వ్యక్తి ఎంబీబీఎస్ చేయదలుచుకుంటే కంపల్సరీగా ఈ నీట్ ఎగ్జామినేషన్ చెప్పినది క్వాలిఫై అవ్వాలి అని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ మెడికల్ అయిన తర్వాత ఇప్పుడు కమింగ్ డేస్లో ఎగ్జిట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకుంటూ ఇప్పుడు పీజీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్టుగానే అది చేసి దాని ఆధారంగానే పీజీ అడ్మిషన్లు కానీ లేదా ఆ విద్యార్థులకి ఏదైనా హాస్పిటల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రొవిజన్ కానీ ఇవ్వడం అని చెప్పినది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారానే జరగడానికి ప్రాథమికంగా అది తీసుకుని వెళుతున్నారు. సో అయితే ఈ ప్రాసెస్ వల్ల మనకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పానంటే, ఇప్పుడే మనం అనుకున్నట్లుగా సో మనకి ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఒకే విధానంలోకి వస్తున్నాయో సిలబస్ ఉమ్మడిగా ఏర్పడుతుంది.
అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మన గత విధానానికి స్వస్తి చెప్పి నూతన విధానానికి ఒక తెరలేపుతున్నాం. ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పారంటే, ఏ రంగంలో చూసుకున్నా కూడా విద్యార్థికి ప్రాథమిక అంశాల మీద పట్టు ఏ విధంగా ఉంది, అతనికి ఇండిపెండెంట్ థింకింగ్ ఏ విధంగా ఏర్పడుతుంది అన్నది చేయడం జరుగుతుంది. అందుకే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ముఖ్యంగా చెప్తుంది ఏంటని చెప్పారంటే, ప్రతి విద్యార్థి కూడా న్యూమెరికల్ ఎబిలిటీ అంటే సంఖ్యల మీద పట్టు, భాషా పరిజ్ఞానం ఈ రెండు ముందుగా రావాలి. ఇది వస్తేనే మనకి అక్షరాభ్యాసం వచ్చినట్టు అని చెప్పినగా మనం తీసుకోవాలన్నట్టుగా. సో కాబట్టి ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇది ఒక భాగంగా తీసుకున్నారు. కాబట్టి సో ఆ నూతనంగా ఏదైతే సిస్టమ్స్ ఏర్పరచుకుంటూ వస్తున్నారో, ఒక పెడగజీ అని చెప్పి అంటే దాంట్లో స్టోరీ టెల్లింగ్ అనే మాట ఒకటి మాట్లాడుతున్నారు. అంటే ఒక కథ రూపంలో కాన్సెప్ట్ ఏ విధంగా ఎక్కించాలి అని చెప్పినప్పుడు, కథ రూపంలో కాన్సెప్ట్ ఏర్పరచుకుంటూ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా టెస్ట్ చేయాలి అని చెప్పినది దట్స్ గోయింగ్ టు బి అనదర్ వెరీ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పినది ఇది ఈ విధంగా తీసుకురావడానికి ఒక ముఖ్య భూమిక తప్పకుండా కమింగ్ డేస్లో పోషిస్తుంది. ఇప్పటికి కూడా కనీసం మనకి 35 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారానే పరీక్ష రాస్తున్నారు. సో వాళ్ళ ఉద్దేశం 40-45 లక్షలు అని చెప్పారంటే ఆల్రెడీ 35 లక్షలు వచ్చేసారు. జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ కావచ్చు, నీట్ కావచ్చు, అలాగే ఐకార్ కావచ్చు, నిఫ్ట్ లాంటిది కావచ్చు, క్లాట్ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఇట్లా ఈ ప్రతి దానికి కూడా సో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అన్ని పోటీ పరీక్షలు ఒకే దగ్గరికి వచ్చేటప్పటికి, ఇప్పుడు ఉదాహరణకి లా అని చెప్పానంటే అంతకుముందు నెలసార్ అయితే ఒక విధమైన టెస్టు, ఇంకోటి అయితే ఇంకొక రకమైన టెస్టు. ఇప్పుడు లేదు. క్వాలిటీ ఉన్న విద్యార్థి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారంటగా ఒకే పరీక్షా విధానంలో తీసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే ఒకే పరీక్షా విధానం అని చెప్పని అంటున్నారో ఖచ్చితంగా దానికి బ్యాక్ సైడ్ ఏంటి అని చెప్పారంటే, ఉమ్మడి సిలబస్ ఉంటేనే ఒకే పరీక్షలోకి మనం తీసుకురావడానికి, అంటే యావత్ భారతదేశంలో వివిధ రాష్ట్రాలు వివిధ రకాలైన సిలబస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశంలో మనం ఉన్నాము అని చెప్పారంటే ఒకే రకమైన సిలబస్ అన్న కాన్సెప్ట్కి ఇది ఫస్ట్ కర్టన్ రైజర్ అన్నమాట మనం వాడచ్చు. సో కాబట్టి ఈ విధంగా జరుగుతూ పోయినప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా విద్యార్థి బయటకు వస్తే ఇవాళ మార్కెట్కి ఏం కావాలి, ఆ మార్పు ఏంటి అని చెప్పారంటే ఇండస్ట్రీకి ఏం కావాలి. బికాస్ మనకి సిలబస్లు గతంలో ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఎప్పుడు చేసుకుంటూ వచ్చారు అంటే 36 సంవత్సరాల కింద 34 సంవత్సరాల కింద జరిగి దాన్నే మోడిఫై చేస్తున్నారు తప్పించి ఇవాళ ఏదైతే అధునాతన టెక్నాలజీ వాడుతున్నారో దానికి అనుగుణంగా సిలబస్ ఫ్రేమింగ్ అనేది జరగల. ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ లేదా బిగ్ డేటా అనలిటిక్స్ గురించి కానీ మాట్లాడుతున్నాం. వీటన్నిటినీ సిలబస్లోకి తీసుకొచ్చి ఈ టెస్టింగ్ ప్రాసెస్ అని చెప్పినది పర్ఫెక్ట్గా తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా మన భారతదేశం మిగిలిన ఏ దేశంతో పోల్చుకున్నా కూడా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక పునాది అవుతుంది. డెఫినెట్గా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పినది చాలా బాగున్న ఒక పాలసీ అవుతుంది. దానిలో ముఖ్య భాగం అంటే ఎప్పుడైనా ఒక పాలసీ బాగుందంటే టెస్టింగ్ ప్రొసీజర్స్ బాగున్నప్పుడు మాత్రమే ఆ ప్రొసీజర్ బాగుంది అనే మాట మనం వాడగలం. సో దానికి ఎన్టీఏని ఒక ఇండిపెండెంట్ బాడీగా చేసి ఆ బాడీ దాన్ని టెస్ట్ చేసుకుంటూ వస్తుంది. సో గత 2 years నుంచి చూసుకుంటూ వస్తున్నా కూడా ఈ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పినది డెఫినెట్గా ఒక ఇండిపెండెంట్ బాడీ కింద థరోగా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ ఎన్టీఏ ఏర్పడిన తర్వాత మనకు వచ్చే ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పానంటే, ఒక రాష్ట్రంలో విద్యార్థులు బాగా చదువుతున్నారు అని చెప్పినట్టు అర్థం వాళ్ళకి వనరులు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాగా చేస్తున్నారు. ఇంకొక రాష్ట్రం వెనకబడి ఉంది అని చెప్పారంటే ఖచ్చితంగా వనరులు తక్కువ ఉన్నాయి. సో వనరులు తక్కువ ఉన్న దగ్గర వసతులు కలగజేసి ఆ విద్యార్థిని కూడా ఈ విద్యార్థి స్థాయికి తీసుకురావడం అని చెప్పినది మన ముఖ్య ఉద్దేశం. అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారానే జరగడానికి ఒక అవకాశం అనేది ఏర్పడింది. సో అదేవిధంగా ఎప్పుడైతే ఇది జరుగుతుందో యావత్ భారతదేశంలో అంతా కూడా ఒక యూనిఫామిటీ అంటే విద్యార్థుల్లో ఖచ్చితంగా పోటీతత్వం ఏర్పడి ఒక యూనిఫామిటీ ఏర్పడుతుంది. మనం ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక విజన్తో ఏర్పడి మాట్లాడుకుంటున్నామో అది ఖచ్చితంగా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా 100% ఫుల్ఫిల్ అవుతుంది. సో కమింగ్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఒకే ఉమ్మడి పరీక్ష ఏర్పడుతుంది కాబట్టి విద్యార్థికి కూడా సులువుగా ఏ రాష్ట్రంలో అయినా కూడా తనకున్న అడ్వాంటేజ్ని బెటర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అధ్యయనం అన్నది ఓ నిరంతర ప్రక్రియ. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా మనం కొన్ని విషయాలను జీవితంలో నేర్చుకున్నా మరెన్నో రకాల ఒడిదుడుకులను తట్టుకొని ముందుకు సాగాలంటే అధ్యయన ప్రక్రియ కొనసాగుతూనే ఉండాలని అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ప్రధానంగా యువత, విద్యార్థులు తమ తమ కోర్సుల అధ్యయనంలో కొత్త మెళకువలను, టెక్నాలజీని ఎప్పటికప్పుడు జోడించుకుంటూ తాము చదువుతున్న పాఠ్యాంశాలకు అన్వయించుకుంటూ ఉంటే మంచి ఫలితాలు సాధించవచ్చని అంటున్నారు. మరి ఆ వివరాలేంటో గెలుపు మంత్రాల్లో చూద్దాం.
నమస్కారం. 22 నాడు లాక్డౌన్ అయిపోయిందండి. అప్పుడు ఏదో 1 వీక్ 10 డేస్ ఉంటుంది కదా అన్నట్టు అనుకున్నాం. రాను రాను అది రోజుకింత పెరుగుతూ ఉంది. మళ్ళీ ఇటువంటి టైంలో మనము పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించినప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్ ఏం ఆలోచించాలి, చెడు నుంచి మంచి ఏం ఆలోచించాలి. మన పెద్దవాళ్ళు కూడా అన్నారు కీడు నుంచి మేలించమన్నారు. సో దీంట్లో నుంచి కూడా ఏం జరిగింది, కరోనా మనకేం చేసింది, దయచేసి బాగా ఆలోచించండి. కరోనా నేర్పించింది ఫస్ట్ శుభ్రంగా ఉండమని. ఎవరు చెప్పినా సరే వినలేదు. మరే 2 సార్లు స్నానం చేయమంటే ఎవరు వినలేదు. 100%గా చేస్తున్నారు. బయట పదార్థాలు తినొద్దురా అని చెప్పారు, కానీ ఇప్పుడు తినమన్నా తినట్లేదు. సేవ చేయడం పెరిగిందండి. సేవ ఎన్ని లారీలు ట్రక్స్ దానాలు చేయడం మొదలు పెట్టారు. దీంట్లో మనము విద్యార్థులము యూత్ మనం నేర్చుకోవాల్సిందేం తెలుసా, కొత్త విషయాలు నేర్చుకోవడం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మన జీవితంలో ఇంతకంటే ఎక్కువ టైం ఎప్పుడు రాదండి. ఒక లాంగ్ జంప్ వేయాలంటే 6 అడుగులు 10 అడుగులు వెనక్కి వేసినప్పుడే లాంగ్ జంప్లో సక్సెస్ అవుతాం. ఇది ఒక లాంగ్ జంప్లో 5 అడుగులు 6 అడుగులు వెనక్కి వెళ్ళినట్టే కానీ మనం జీవితంలో వెనక్కి వెళ్ళినట్టు కాదు. ఈ సందర్భంలో ఏ విషయం మీకు రాదో, ఏ విషయం మీద మీకు అవగాహన లేదో, అది లాంగ్వేజ్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంగ్లం కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, మీ ఇష్టం అండి, జపనీస్ కావచ్చు. ఎందుకంటే మన భాష మనకి ఎలాగో వచ్చు కదా, పరాయి భాష నేర్చుకుంటే తప్పేం లేదు కదా. నేర్చుకోవడానికి అద్భుతమైన విషయం. ఎన్ని నేర్చుకోవచ్చు అండి, ఎన్ని నిజాలు తెలుసుకోవచ్చు. లేదా మీకు సంబంధించింది, మీ వృత్తికి సంబంధించింది, మీరు చేస్తున్న పనికి సంబంధించింది ఇంకేమి తెలుసుకుంటే బాగుండొచ్చు. ఆలోచించడానికి అద్భుతమైన అవకాశం. ప్రపంచంలో అన్నీ కూడా ఉన్నాయి. అది మనం తీసుకుంటే మన దగ్గరికి వస్తుంది. తీసుకోకుండా రాదండి. తీసుకోవడానికి అద్భుతమైన టైం. ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటున్నారు, ఇప్పుడు బయటకు వెళ్తున్నారు అనుకోండి. కానీ ఉన్నప్పుడు ఈ కరోనా మనకు నేర్పించింది ఏంటంటే, ఎవరైతే ఈ టైంను వాడుకున్నారో వాళ్ళు లాంగ్ జంప్ చేస్తారండి. రన్నర్ నుంచి విన్నర్ అయిపోతారు. రెండోది ఏం చేసింది దీని ద్వారా, సో మనిషికి భయం నంబర్ 1, జాగ్రత్త నంబర్ 2. భయపడ్డవాడు లేడండి, జాగ్రత్త పడ్డవాడు ఉన్నాడండి. నేను భయం గురించి చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వైర్ ఉందండి, దాన్ని ముట్టుకుంటే పోతామని తెలుసు, కానీ ఎలక్ట్రిక్ వైర్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భయము రాకుండా జాగ్రత్త పడండి. పౌష్టిక ఆహారము అది ఎప్పటి నుంచో మన తరతరాలుగా మన యొక్క భారతీయ ధర్మంలోనే నేర్పించారు. ఎటువంటి ఫుడ్ తినాలి, ఎప్పుడు పడుకోవాలి, 8 చెప్పారు. 8 గంటలు పడుకోమని చెప్పారు, 8 గంటలు పని చేయమని చెప్పారు, 8 గంటలు నిత్యావసరాల గురించి, అంటే మీరు అమ్మతో నాన్నతో మాట్లాడడానికి, వంట చేయడానికి, పని చేయడానికి, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి చెప్పారు. కానీ నైట్ టైం తక్కువైపోతుంది, డే టైం ఎక్కువైపోతుంది. నైట్ 12 గంటలకు పడుకుంటున్నారు, 4 గంటలకు కొంతమంది లేస్తున్నారు, కొంతమంది 4 గంటలకు పడుకుంటున్నారు, మార్నింగ్ 10 గంటలకు లేస్తున్నారు. టోటల్ వ్యవస్థ పాడైపోయిందండి. దాంతో ఇవన్నీ ఇబ్బందులు. ఏ డాక్టర్ గారు అడిగినా వారు కూడా చెప్తారు 8 మెయింటైన్ చేయమంటారండి. మనం కూడా 8 మెయింటైన్ చేయమని నేర్పించింది కరోనా. ఏమండి కరోనా ఏం నేర్పించిందంటే మీరు కొద్దిగా ఆశ్చర్యపోతారు. మన యొక్క సాంప్రదాయం సంస్కృతిని తిరిగి నేర్పించింది అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, ఒకప్పుడు ఇంటికి వెళ్తే కాలు కడుకొని వెళ్ళేవాళ్ళు. ఏమండి పసుపు రాసేవాళ్ళం. ఏంది ఇది మూఢనమ్మకాలు. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయితే ఇక్కడ పసుపు రాస్తారు, కాళ్ళకు పసుపు రాస్తారు. అప్పుడు రుమాలు కట్టుకునేవాళ్ళు, ఇలా కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచానికి నేర్పించింది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం. దూరంగా ఉండమని నేర్పించింది మన భారతదేశం. షేక్ హ్యాండ్ వద్దని చెప్పింది, నమస్కారం పెట్టమని చెప్పింది. ప్రపంచానికి నమస్కారం నేర్పించింది నా భారతదేశం. ఏదైనా మంచి పని మీద బయటకు వెళ్తేప్పుడు తుమ్మితే ఏమన్నా వాళ్ళు కూర్చోండ్రా 2 నిమిషాలు కూర్చొని 5 నిమిషాలు కూర్చొని లేవన్నారు. ఇప్పుడు అది మూఢనమ్మకాలను కొట్టేశారు. కానీ శాస్త్రీయంగా చూసుకుంటే ఒక్కసారి తుమ్మితే కొన్ని లక్షల కోట్ల కణాలు బయటకు వస్తే మనం గాలిలో కలిసిపోతున్నాయని ఇప్పుడు మనకు జపాన్ వాడు ఆ కెమెరాలో చూపిస్తుంటే మనకు అర్థమవుతుంది. కానీ అప్పుడు మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు. ఏమన్నారు తెలుసా, ఆ తుమ్మినప్పుడు లోపల నుంచి ఎన్నో రకాల ఒకవేళ వ్యాధి ఉంటే అవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి నువ్వు అది నడుచుకుంటూ వెళ్తుంటే అది నువ్వు పీల్చుకుంటే నీకు కూడా వస్తుంది. కాబట్టి 5 నిమిషాలు కూర్చొని వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు అవన్నీ చేస్తున్నాం మనం. ఎస్, మళ్ళీ మనము భారతదేశం ప్రపంచానికి మళ్ళొకసారి నేర్పిస్తున్నాము. ఇప్పుడు ప్రపంచం మొత్తము 100% ఫాలో చేస్తుంది, ఫాలో చేయబోతుంది. రాబోతున్న లీడర్ మై కంట్రీ, రాబోతున్న లీడర్ అవర్ కంట్రీ. ప్రపంచానికి దారి చూపిస్తుంది మన భారతదేశం. జై హింద్, జై భారత్. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాలకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఎయిమ్స్ న్యూఢిల్లీ వివిధ విభాగాల్లో పోస్టులు 248. అర్హత సంబంధిత డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ నవంబర్ 19.
నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు 36. అర్హత సంబంధిత బీఈ, బీటెక్, పీహెచ్డీ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ నవంబర్ 11. నిమ్స్ హైదరాబాద్ పారామెడికల్ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు. అర్హత బీఎస్సీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ నవంబర్ 4. ఆర్జీయూకేటీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత 10వ తరగతి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ నవంబర్ 10. నైసర్ భువనేశ్వర్ పీహెచ్డీ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత సంబంధిత పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ నవంబర్ 5. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది శ్రీ మేధా విద్యా సంస్థలు సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.